మదనపల్లి పట్టణంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను తెలుగు తమ్ముళ్లు ఘనంగా నిర్వహించారు. టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా కార్యకర్తలు, అభిమానులు మధ్య కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని, చంద్రబాబు నాయుడు అవసరం రాష్ట్రానికి ఎంతో ఉందని అన్నారు. గతంలో ఆయన చేసిన అభివృద్ధి, పేదవాళ్లకు సంక్షేమ పథకాలు ప్రధానమైనవని కొనియాడారు. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి ఆ రోజు వచ్చిందంటే దానికి కారకులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు. అదే కాకుండా ప్రపంచంలోనే అతి పెద్ద రాజధాని 33,000 ఎకరాలు రాజధాని కట్టబోయే నాయకులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు. అదే కాకుండా పోలవరం ప్రాజెక్ట్ దాదాపు 70% పూర్తి చేసి రైతులకు నేను ఉన్నానని చెప్పి ఒక మెసేజ్ ఇచ్చిన చరిత్ర పెద్దలు నారా చంద్రబాబు నాయుడు. చేసిన కాడికి మంచి చేసి ఎవరికి కష్టం కలిగించకుండా ఒక సుభిక్షమైన పరిపాలన అందించింది పెద్దలు నారా చంద్రబాబు నాయుడు. మైనార్టీల సంక్షేమం కోసం పూర్తిగా కంకణం కట్టుకొని షాదీ ముబారక్ స్కీమ్, అబ్రాడ్ స్టడీస్, అదేవిధంగా ఇమాం మోజన్ల జీతాలు, అదేవిధంగా మసీద్ల మరమ్మతులు, అవే కాకుండా ప్రతి ఒక్కరి మైనార్టీల అభివృద్ధి ధ్యేయంగా పనిచేసిన మనిషి పెద్దలు నారా చంద్రబాబు. రాష్ట్రాలనే కాదు దేశంలో కూడా ముఖ్య నాయకుడు. ఈ దేశం చంద్రబాబు నాయుడు అంటే గౌరవిస్తుంది. అదేవిధంగా మన దేశంలో ఉన్న పెద్ద పెద్ద నాయకులంతా ఆయన సలహాలు తీసుకుంటారు. ఆయన యొక్క గొప్ప మేధావి. అదే కాకుండా రాజకీయ పురంధుడు. అలాంటి వ్యక్తి మన రాష్ట్రంలో పుట్టి మన రాష్ట్రానికి పురోగతిగా ఆలోచిస్తున్నాడంటే అది మనకంతా గౌరవము. ఆయన ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎన్నెన్నో సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజల్ని ఆదరించిన వ్యక్తి ఎవరంటే గౌరవనీయుల చంద్రబాబు నాయుడు గారు. దురదృష్టవశాత్తు ఈ 5 సంవత్సరాలు ఒకే ఒక్క ఛాన్స్ అంటూ వచ్చిన ఈ దౌర్భాగ్యుడు, ఈ సైకో, ఈ జగన్మోహన్ రెడ్డి ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు దక్కలేదు.